హాయ్ అండి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా. మరి వీలు కుదరని వాళ్ళు మూడో వారం కూడా చేసుకోవచ్చు. శ్రావణ మాసం అంటేనే అమ్మవారి మాసం. అన్ని శుక్రవారాలు కూడా చాలా పవిత్రమైనవే. చాలామంది పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతమే చేసుకుంటారు. ఇంకా శ్రావణ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిందంటే సత్యనారాయణ స్వామి వ్రతమే కాదు, వరలక్ష్మి వ్రతం కూడా చాలా మంచిది. రెండవ వారం వీలు కుదరని వారు రేపు శుక్రవారం రోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇంకా చాలామంది గ్రహణం ఉంది అని అంటున్నారు, కానీ మన భారతదేశంలో ఎలాంటి గ్రహణము కనిపించదు. సో దేవాలయాల మూసివేత, గ్రహణం తర్వాత పనులు ఇవన్నీ కూడా మనకేమీ వర్తించవు. ఇంకా అలానే ఆ రోజే రాఖీ పౌర్ణమి కాబట్టి అందరూ కూడా సంతోషంగా అన్నదమ్ములకి రాఖీలు కట్టుకోవచ్చు. అందరూ కూడా ఈ జన్మకే రక్త సంబంధికులం కాబట్టి ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టి మీ అన్నకైనా తమ్ముడికైనా రాఖీ కట్టడానికి మీరే ముందు వెళ్ళండి. ఒక్కడుగు ముందుకు వేయడం వల్ల బంధాలు కూడా బలపడతాయి. అంతే కదా.